అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఈ 29, 30, 1వ తేదీల్లో అంటే వీరికి జరగబోయేదేంటో మీకు నిజంగా తెలిస్తే ఆశ్చర్యపోతారు. దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది. జాక్పాట్ కొట్టే యోగం అయితే బాగా కనిపిస్తుందన్నమాట. అయితే ఈ మకర రాశి వారికి 30 తేదీ తర్వాత అంటే ఉగాది నుంచి వీరికి చాలా అంటే చాలా అద్భుతంగా యోగిస్తుందన్నమాట. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. మకర రాశి వారికి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. శని 11వ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభం అనేది కలిసి రాబోతుందన్నమాట. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగ ఉన్నత స్థాయికి వెళ్ళడం, ఉద్యోగాల్లో మీకు శాలరీలు అనేవి ఎక్కువగా పెరగడం, ఆస్తుల రేటు పెరగడం, అంటే మీకు స్థిరాస్తులు ఉన్నా కానీ మీరు కొనుక్కున్న ఆస్తులు అంటే మీరు స్వయంగా సంపాదించుకున్న ఆస్తులు ఏమైనా ఉన్నా కానీ ఆ ఆస్తుల రేటు అనేది పెరగడం, ప్రమోషన్స్ వచ్చి మీకు శాలరీలు పెరగడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే ఆకస్మిక ధనలాభం. అంటే ఊహించిన విధంగా డబ్బు అనేది మీకు కలిసి రాబోతుందన్నమాట. ఈ మకర రాశి వారికి 3 రోజుల్లో చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. కనీసం తినడానికి కూడా టైం ఉండనంత బిజీగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే చేసే పని పట్ల ఎక్కువగా ఆసక్తిని చూపించడం, ఎప్పుడు కూడా పని శ్రద్ధలో అంటే డబ్బు సంపాదించే వేటలో పడిపోవడం. ఎందుకంటే ఈ మాట అనవలసి వచ్చిందంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరూ కూడా సంపాదించుకుంటారు. కాకపోతే మకర రాశి వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. తర్వాతే మన యొక్క ఆరోగ్యం తర్వాతే ఏ పనైనా సరే అన్న విషయాన్ని ఈ మకర రాశి వారు గుర్తుంచుకోవాలి. కాబట్టి మకర రాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే మకర రాశి వారికి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ చేసుకునే వారికి బిజినెస్ల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికైనా కానీ చాలా అంటే చాలా లాభదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రోజులు మీకు చాలా అంటే చాలా మకర రాశి వారు బిజీగా ఉంటారు. ఈ 3 రోజుల్లో మాత్రం కొంచెం టైంని ఉపయోగించుకొని ఎలా అయినా సరే కుటుంబంతో కలిసి ఉండాలి, కుటుంబంతో స్పెండ్ చేయాలని నిర్ణయించుకొని ఒక్కరోజు ఒక టైం అనేది కుటుంబానికి కేటాయిస్తారు. కుటుంబంతో చక్కగా గడపడం, భార్యతో సరదాగా గడపడం, ఏదైనా ఇష్టమైన ఆహార పదార్థాన్ని వండించుకొని తినడం, ఇటువంటివన్నీ కూడా చేసి తృప్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మకర రాశి వారికి గతంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగడం, ఇటువంటివన్నీ కూడా జరిగేవి. కాకపోతే ఇప్పుడు ఆ గొడవలన్నీ కూడా సర్దుకొని ప్రశాంతకరమైన జీవితాన్ని భార్యాభర్తలు గడుపుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇది వరకు గతంలో మూడో వ్యక్తి కారణంగా కొంతమందికి కొన్ని గొడవలైతే జరిగాయి. ఇప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోయి ఒకరినొకరు భార్యాభర్తలు అర్థం చేసుకుని చాలా చాలా మంచి లైఫ్ని ఎర్న్ చేస్తున్నారు ఇప్పుడు చెప్పుకోవచ్చు అనమాట. అయితే ప్రతి మనిషికి కూడా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కదా. ఆ చిన్న చిన్న సమస్యలు మీకు వచ్చినప్పుడు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు, ఏ పరిహారం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు అనేవి తగ్గుతాయి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. మకర రాశి వారు చాలా తెలివైన వారండి, లోతైన మనస్తత్వం ఉన్నవారు. మీరేంటంటే పైకి ఎదుటివారు ఏదైనా చెప్తే విన్నట్లుగానే ఉంటారు కానీ వినరన్నమాట. వారు చేసేదే చేస్తారు. ఏదైనా కానీ ఎదుటివారి మాటలకి లొంగినట్లు అనిపిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగరని చెప్పుకోవచ్చు.
వారికి నచ్చిన పనిని చాలా తెలివిగా చేస్తారనమాట. ఏదో పని చేసేసాము అయిపోయింది కదా అన్నట్లుగా ఉండరు. చేసే పని చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారనమాట. అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఈ మకర రాశి వారు ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. ఎందుకంటే ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల లేనిపోని గొడవలు, లేనిపోని సమస్యలనేవి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమని చెప్పి ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవడం, నేను ఉన్నానని చెప్పి పదే పదే వారికి తెలియపరచడానికి ప్రయత్నించడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల కూడా మిమ్మల్ని ఎదుటివారు అలుసుగా చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ జనంతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే కనుక, ఈ రాశి వారికి ఏంటంటే జనంతో కొంచెం క్లోజ్గా ఉన్నామో వీరికేమో చాలా మంచి మనసు ఉంటుంది. రియల్గా చెప్పుకోవాలంటే మకర రాశి వారికి చాలా మనసు అంటే చాలా మంచి మనసు ఉంటుందన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సరదాగా మాట్లాడాలి, నలుగురితో సరదాగా ఉండాలి, టైంపాస్గా ఉండాలి, నలుగురు చేతిలో ఆడుతూ పాడుతూ అలా సరదాగా గడిచిపోవాలని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనాలు ఏ విధంగా ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి. ఏదైనా కొంచెం ఎక్కువ మాట్లాడితే అబ్బా వీడు అతిగా మాట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు లొడా లొడా లొడామని మాట్లాడుతూనే ఉంటారని విసుక్కుంటారు. అలాని చెప్పి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే వీళ్ళు చూడు అసలు వీడికి ఎంత యాటిట్యూడో, మనం మాట్లాడుతున్నా సరే సైలెంట్గా ఉంటాడో అని అనుకుంటారనమాట. ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి రారు, వీడి పని వీడే చూసుకుంటాడు, వీడి స్వార్థం వీడే చూసుకుంటాడని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. పని చేసినా అనుకుంటారు, చెయ్యకపోయినా అనుకుంటారు. కాబట్టి ఇటువంటి జనాల దగ్గర మాత్రం ఈ మకర రాశి వారు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట. అయితే మకర రాశి వారికి చాలా మంచి చాలా మంది మనస్తత్వాలు ఇప్పటికి తెలిసిపోయాయి. అంటే వాళ్ళలోనే కొంచెం లోతుగా వెళ్ళి మాట్లాడిన వాళ్ళు చూశారు, నోటితో మాట్లాడిన వాళ్ళు కూడా చూశారు, అంటే కళ్ళతో సైగులు చేసి వెక్కిరించే వాళ్ళని కూడా చూశారు, ముందొక మాట వెనకొక మాట మాట్లాడే వారిని కూడా ఈ మకర రాశి వారు చూశారనమాట. వారి యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటున్నాయని చెప్పి అర్థం చేసుకున్నారు. ఇన్ని రకాల మనస్తత్వం ఉన్న వాళ్ళని మకర రాశి వారు ఆల్రెడీ ఇప్పుడు చూసేశారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నా భార్యకి నాకు ఇంట్లో గొడవ అయింది అస్సలు పడడం లేదని చెప్పామనుకోండి, అప్పుడు అవతల వాడు ఏం చెప్తాడు, అరే ఎందుకురా గొడవలు, చిన్న చిన్న విషయాలకేని కాస్త నువ్వైనా, అంటే ఆ అమ్మాయి చిన్నది కదా నువ్వైనా కాస్త సర్దుకొని చెప్పేస్తాడనమాట. కానీ అంటే బయట వాళ్ళకి ఏం చెప్తారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు, వాళ్ళ ఆవిడికి వాడికి ఎప్పుడు గొడవలేండ్రా, ఎప్పుడు తగులాడుకుంటే ఉంటారు అనేసి అంటే మీ గురించి చాలా బ్యాడ్గా చెప్పుకుంటారనమాట. ఇప్పుడు సమాజం అనేది ఇలానే ఉంది. కాబట్టి ఇటువంటి సమాజంలో మనం ఎంతవరకు ఉండాలో జనాలతో అంతవరకు మాత్రమే ఉండాలండి. అలా ఉండడం కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఎంత తక్కువగా మాట్లాడి మనుషులకి ఎంత తక్కువ టచ్లో ఉంటే మనకంత విలువ పెరుగుతుందన్న పాయింట్ని గుర్తుంచుకోండి. ఇదొక్కటి గుర్తుంచుకోవడం వల్ల మీకు నిజంగా చాలా తెలివి గల వారిలాగా నలుగురిలో సంఘంలో ఒక గుర్తింపు అయితే తెచ్చుకుంటారనమాట. ఎందుకంటే మనలాగా మీకు చాలా మంచి మనస్తత్వం ఉంటుంది, చక్కగా ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరిని కూడా అర్థం చేసుకుంటారు. కానీ అవతల వారు అర్థం చేసుకోరు కదా. అలాగా ఏంటంటే గుడ్డ కాల్చి మన నెత్తి మీద వేసే రకాలన్నమాట బయట వాళ్ళు మాత్రం. మన ప్రాణాల మీదకే తెస్తారు ఏ తెచ్చినా సరే. కాబట్టి అలాంటి వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. జనాల దగ్గర మాత్రం ఆచి తూచి వ్యవహరించండి. అయితే ఈ మకర రాశి వారికి 3 రోజుల్లో కుటుంబ విషయానికి వస్తే అంటే చాలా కుటుంబ పరంగా అనుకూలంగా ఉందండి. పిల్లల పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే గతంలో కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్ అనేవి పిల్లల్ని హింసించి వేధించినా కూడా వాటి వల్ల పెద్దవాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అవన్నీ కూడా తగ్గిపోయాయి. పిల్లలు కూడా చక్కగా మంచిగా పెరుగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్ 1 వరకు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆల్రెడీ అయిపోయాయి కదా. ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు కూడా ఏంటంటే టెన్షన్ అనమాట ఉంటుంది కదా. అయితే ఏప్రిల్ నెలలో కూడా వాళ్ళు టెన్షన్ అనుభవిస్తూ ఉంటారనమాట. ఎలా రాసాము, ఎలాంటి మార్క్స్ వస్తాయని కొంచెం టెన్షన్గా ఉంటారు. కానీ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరము లేదు. విద్యార్థులకి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉందండి. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అప్పుల సమస్యలు తీరే మార్గం కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే లవర్స్ ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. గతంలో ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా ఇప్పుడు మళ్ళీ కలిసే అవకాశము సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట.
ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులు కానీ కుటుంబ పరంగా కానీ వృత్తి ఉద్యోగ పరంగా కానీ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది, సక్రమంగా ఉందన్నమాట. మీరు ఏదైనా కానీ ఒక ముఖ్యమైన పని చేసేటప్పుడు ఈ మకర రాశి వారు గోమాత సేవ చేసుకుని అంటే గోమాతకి పూజ చేసుకుని మొదలు పెడితే కనుక మీకు చక్కగా కలిసి వస్తుంది. అయితే ఈ మకర రాశి వారు రావి చెట్టు కింద దీపం పెట్టడం వల్ల కూడా మీకు జాతక దోషాలనేవి అంటే పోతూ ఉంటాయి. గురువారం కానీ సోమవారం కానీ రావి చెట్టు కింద దీపాన్ని పెడుతూ ఉండండి. కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని రావడానికి ప్రయత్నించండి. దీనివల్ల కూడా మీకు సగం సమస్యలనేవి తగ్గుతాయన్నమాట. ఇక అంతేకాకుండా గోమాతకి ఆహారం తినిపించడం వల్ల ఇంకా ఉలవలు నానబెట్టి తినిపించడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందన్నమాట. బెల్లంతో కలిపి తినిపించడం వల్ల, పెసలు నానబెట్టి తినిపించడం వల్ల, గోశాలలో దొరుకుతూ ఉంటాయి కదండి టమాటాలు, క్యారెట్లు, బీట్రూట్లు, వీటన్నిటిని కూడా కలిపి తినిపించడం వల్ల మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఆరోగ్యం కూడా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మీరు వినబోతున్న శుభవార్తలు ఏంటంటే ఎవరూ లేకుండా ఒంటరిగా చూడండి అని ఎందుకు చెప్పామంటే ఇందాక చెప్పాను జనాలు మనస్తత్వాలు ఏ విధంగా ఉన్నాయని. మీకు ఏదైనా మంచి జరుగుతుందంటే జనాలు చాలా ఏడుస్తారు. అలా ఏడ్చే వాళ్ళు ఎదురుగా వినకుండా ఒంటరిగా ఉంటే మీరు సంతృప్తి చెందుతారనమాట. ఆ ఉద్దేశంతోనే మకర రాశి వారికి ఒంటరిగా వినండి అని చెప్పాను. అయితే మీరు వినబోయే శుభవార్తలు ఏంటంటే కనుక మకర రాశి వారు ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ అయితే కొంటారండి. ఈ సంవత్సరంలో పక్కాగా గోల్డ్ కొంటారు. అదేంటండి గోల్డ్ రేట్ పెరిగింది కదా అనుకుంటే మీరు ముందు నుంచే గోల్డ్ కొనాలని ఆలోచన ఉంది. సడన్గా రేట్లు కూడా పెరిగిపోయాయి. అయినా కూడా ఎక్కడ ఇంకా పెరిగిపోతుందేమన్న భయంతో పొదుపు చేసుకున్న సొమ్ముతో కొంత బంగారాన్ని అయితే తీసుకుంటారండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే రెండో శుభవార్త ఏంటంటే స్థల మార్పిడి అనేది జరగబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే గృహం అంటే ఇప్పుడు ఉండే ఇంటి నుంచి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం అనమాట. ఈ కొత్త సంవత్సరంలో ఇంటికి వెళ్ళడం, కొత్త ఇల్లు తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు బాగా కలిసిబాటుతనం అనేది ఉంటుందన్నమాట. ఈ 2 శుభవార్తలు అయితే మీ జీవితంలో జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. ఈ 3 రోజులు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, ఇవన్నీ కూడా అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది మకర రాశి వారికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.